యొక్క ధ్యాన గురువు అయినటువంటి అత్రీష్ గారికి, ఆథర్ బాబా గారికి, మన జూమ్ వ్యవస్థాపకులైనటువంటి రంగనాథ్ మాస్టర్ గారికి, ఈ సెషన్ నిర్వహిస్తున్నటువంటి మన లలితా మేడం గారికి, జూమ్ సెషన్ లో పాల్గొన్నటువంటి సహధ్యానులందరికీ కూడా నా యొక్క ఆత్మ ప్రణామాలు. ఈరోజు సమగ్ర జీవన శైలిలో భాగంగా ఏ ఆకులో ఏముంది, ఏ వ్యాధికి ఏ కషాయం అనేటువంటి టాపిక్ తీసుకొని చెప్పుకుంటున్నాము. మన యొక్క ప్రకృతిలో ఉన్నటువంటి ప్రతి ఆకు కూడా మనకి ఔషధంగా ఉంటుంది, కానీ మనకు తెలియదు అన్నమాట. ప్రతి ఒక్కటి పిచ్చి మొక్కలను పారేస్తుంటాము, కానీ ప్రతి ఒక్కటి కూడా ఔషధ గుణాలు ఉంటుంటివి. ఏ ఆకులో ఏ ఔషధ గుణాలు ఉన్నాయి, అది ఏ వ్యాధికి పనిచేస్తుంది అనేది తెలుసుకుంటాం. ఎక్కువగా ఆ ఆకుల్ని కషాయ రూపంలో తీసుకుంటేనే మనకి చాలా బాగా పనిచేస్తాయి అన్నమాట. కషాయ రూపంలో తీసుకుంటే బాగా పనిచేస్తాయి. ఒక్కొక్క దాని గురించి మనం ఈరోజు వివరంగా తెలుసుకుంటాం. మొట్టమొదటిది పునర్నవ. మన గ్రామీణ ప్రాంతాల్లో ఈ పునర్నవని ఏమంటారంటే, మామూలుగా అటక మామిడి అనేసి, గలిజేరు అనేసి, ఎర్ర గలిజేరు అని పిలుస్తారు. ఇవి పొలం గట్ల మీద ఎక్కువగా పెరుగుతూ ఉంటాయి. ఒక తీగ జాతి మొక్క ఇది. ఆ పేరులోనే ఉంది పునర్నవ అంటే. పునర్ అంటే తిరిగి, నవ అంటే నూతనత్వం సంపాదించుకోవడం. అంటే వ్యాధి రాకముందు ఆ యొక్క వ్యక్తి ఎలా ఉన్నాడో ఇది తీసుకున్న తర్వాత బాగుపడేసి మరలా నవయవ్వనం పొందుతాడనే ఉద్దేశంతోనే ఆ యొక్క పేరు రావడం జరిగిందనమాట. ఇది ముఖ్యంగా మనకి ప్రస్తుతం కిడ్నీ సమస్యలతో బాధపడుతున్నారు. ఆ కిడ్నీ సమస్యలకి ఈ యొక్క పునర్నవ చాలా బాగా పనిచేస్తుంది. ఈ కిడ్నీ కొంతమందికి పనిచేయకుండా ఆగిపోయి ఉంటాయి. ఆగిపోవడం, క్రియాటిన్ శాతం ఎక్కువ అవుతుంటుంది, యూరియా శాతం కూడా అధికంగా ఉంటుంది. వాళ్ళు ఈ యొక్క కొంతమంది డయాలసిస్ చేసుకుంటుంటారు. 2 రోజులకు ఒకసారి హాస్పిటల్కి వేసి డయాలసిస్ చేసుకుంటేనే వాళ్ళు ఉంటారు, లేకుంటే శరీరం అంతా ఊపిపోతుంటుంది అనమాట. కాబట్టి ఈ యొక్క వ్యాధిగ్రస్తులు ఈ పునర్వాకుని కషాయం చేసుకునేసి 21 రోజులు కనుక తాగితే, 21 రోజులు కంటిన్యూగా తాగాలన్న కషాయాన్ని తాగినప్పుడు క్రియాటిన్ శాతం కానీ ఈ యూరియా లెవెల్స్ కూడా బాగా తగ్గిపోతాయి అన్నమాట. అప్పుడు ఆటోమేటిక్గా కిడ్నీస్ పనిచేయడం ప్రారంభం అవుతాయి. మనకి సాధ్యమైనంత వరకు మేలు జరుగుతుంది అనమాట. ఈ యొక్క కషాయంతో పాటు, పునర్వ కషాయంతో పాటు కొత్తిమీర కషాయం కానీ పుదీనా కషాయము, ఇవి కూడా ఈ 3 కషాయాలు వారం మార్చి వారం, ఒక వారం పునర్వ, ఒక వారం కొత్తిమీర, ఒక వారం పుదీనా కషాయం ఇట్లా తీసుకుంటే 6 నెలల్లో మూత్రపిండాల వ్యాధి పూర్తిగా తగ్గిపోతుంది అనేసి ఈ యొక్క ఆరోగ్య నిపుణులు చెప్పడం జరిగింది. కాబట్టి ఈ యొక్క కషాయాలతో పాటు ఆహారంగా కూడా సిరిధాన్యాలు తెలుసు కదా, ఇప్పుడు అంతా బాగా అందరూ వాడుతున్నారు. ఆ సిరిధాన్యాలను కూడా ఆహారంగా తీసుకుంటే ఈ యొక్క వ్యాధి బారి నుంచి మనం బాగుపడవచ్చు. అట్లాగే కొంతమందికి శరీర భాగాల్లో నీరు చేరిపోయేసి వాపులు వచ్చి ఉంటాయి అనమాట. అంటే లివర్ సరిగా పనిచేయకుండా, కిడ్నీ సరిగా పనిచేయకుండా వాపులు వస్తుంటాయి. అట్లాగే కాలేయ సంబంధం వ్యాధులు, ఇలాంటి వాళ్ళు కూడా ఈ కషాయం తాగినప్పుడు ఆ యొక్క వ్యాధి నుంచి బయటపడవచ్చు. ఇది పునర్నవ సంబంధించినటువంటి కషాయం. తర్వాత రెండవది కొత్తిమీర. కొత్తిమీర అంటే కొరియాండర్. మనం ప్రతి రోజు కూడా ఇప్పుడు కూరల్లో కరివేపాకుతో పాటు కొత్తిమీర కూడా ఎక్కువగా ఉపయోగిస్తున్నారు, ప్రతిరోజు ఉపయోగిస్తున్నారు. కాబట్టి దీని గురించి తెలుసుకోవాలంటే, ఇది అత్యంత శక్తివంతమైనటువంటి యాంటీబయాటిక్, యాంటీవైరల్ గుణాలు ఉన్నాయి. యాంటీబయాటిక్ గా పనిచేస్తుంది, యాంటీవైరల్ కూడా పనిచేస్తుంది అనమాట. ఈ ఆకులు కషాయం కూడా మూత్రపిండాలను రక్షిస్తాయి, క్రియాటిన్, యూరిక్ యాసిడ్ లెవెల్స్ తగ్గిస్తుంది. కొంతమందికి ఈ యొక్క యూరిన్ లో మంటతో బాధపడుతుంటారు, మంట వస్తుంది, యూరిన్ పోసుకుంటున్నప్పుడు మంట వస్తుంటుంది అనమాట. వాళ్ళకు కూడా ఈ యొక్క కషాయం తాగినప్పుడు చాలా వరకు ఉపశమనం కలుగుతుంది. అట్లాగే వైరల్ ఇన్ఫెక్షన్ నుంచి దూరం చేస్తుంది. మూత్రపిండాల దగ్గర నుంచి మూత్రనాళం వరకు ఉన్నటువంటి ఆ భాగానంతా కూడా శుభ్రపరుస్తుంది, అన్ని బాగా శుభ్రపరుస్తుంది అనమాట. కాబట్టి మామూలుగా ఈ యొక్క మూత్రం ఏ రంగులో ఉంటుంది, లైట్ గా ఈ యొక్క పసుపు రంగులో ఉంటుంది అంతే. కానీ కొంతమందికి బాగా ముదురు పసుపు రంగులోకి వస్తుంటాయి. అలాంటి వాళ్ళకి కూడా ఈ యొక్క కొత్తిమీర జ్యూస్ కానీ తీసుకుంటే, వారం రోజుల పాటు కానీ తీసుకున్నారంటే ఖచ్చితంగా ఆ వ్యాధి తగ్గిపోతుంది అనమాట, మామూలు రంగులోకి వచ్చేస్తాయి అనమాట. కషాయాన్ని ఎప్పుడు కూడా ఉదయం తప్పుడే తాగితే మంచిది, పరగడుపుని తాగాలి. ఇప్పుడు కషాయాలు తాగినప్పుడు
కషాయం తాగిన తర్వాత కనీసం ఒక గంట సేపు వేరేది ఏం తీసుకోకుండా ఉంటే మన శరీరానికి బాగా పడుతుంది అనమాట. ఏ కషాయం అయినా సరే అంతే అనమాట. కాబట్టి ఈ వంటల్లో వాడుతున్నాం అని చెప్పేసి, వంటల్లో ఎట్లాగో మనం వాడుతున్నాం కదా కషాయం ఎందుకని అనుకోకూడదు అనమాట. కషాయంగా తీసుకుంటేనే అవి బాగా పనిచేస్తాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కషాయంగానే తీసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఇంకా తర్వాత మూడవది వేప. వేప అనేది సహజంగా పెరిగేటువంటి మొక్కలు అవి. మనం దైవ స్వరూపంగా భావించి ప్రతి ఒక్క గ్రామంలో కూడా వేప చుట్టూరు అరుగులు కట్టించుకునేసి అక్కడే కూర్చొని అనమాట. దానికి ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి కాబట్టి వేప చెట్టు కనుక ఉన్న చోట అక్కడ పరిశుభ్రత ఉంటుంది అని మన పెద్దలు చెప్తారనమాట. ఆ యొక్క గాలి తగిలినా చాలు, ఆ వైరస్లు బ్యాక్టీరియాలు మన జోలికి రావు అనేసి మన వాళ్ళు నమ్ముతారు. కాబట్టి ఆ విధంగా వేప చుట్టూరు అరుగులు కట్టించేసి చేసేది. అందుకని కనీసం అట్టన్నా కూర్చునేసి వేప చెట్టు నీడలో ఉంటారనేసి ఉద్దేశం అనమాట. అట్లాగే ఈ యొక్క ఆకుల కషాయము రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. ముఖ్యంగా మహిళల్లో ఋతు సమస్యను ఆ యొక్క క్రమబద్ధీకరిస్తుంది అనమాట. అట్లాగే షుగర్ వ్యాధి గ్రస్తులకు కూడా ఈ వేప కషాయము బాగా పనిచేస్తుంది. అంటే దాన్ని తగ్గిస్తుంది అనమాట. వేప కషాయం రోజు కొంతమంది అయితే కషాయం రూపంలో కాకుండా మామూలు వేపాకు నూరుకునేసి చిన్న చిన్న ఉండలుగా చేసుకుని కూడా తింటుంటారు. అది కూడా మంచిదే అనమాట. అట్లాగే ఈ యొక్క పైరులకి కూడా ఈ చీడపీడల నివారణకి పైరుల్లో వచ్చిన చీడపీడల కోసం క్రిమి సంహారంగా కూడా ఇది పనిచేస్తుంది. మన సేంద్రియ వ్యవసాయం చేసే వాళ్ళందరూ కూడా ఈ యొక్క వేప కషాయాన్ని చేసుకుని మొక్కల మీద మనం ఉపయోగించుకోవచ్చు అనమాట. మనకి చాలా బాగా పనిచేస్తుంది. అట్లాగే వేప ఆకులే కాకుండా వేప బెరడు కానీ వేప గింజలు కానీ ఇవన్నీ కూడా ఔషధంగా ఉన్నటువంటివి. ఈ వేపాకు రసము రక్తాన్ని శుద్ధి చేస్తుంది, చెడు కొలెస్ట్రాల్ను తగ్గిస్తుంది. కొంతమందికి జుట్టు రాలిపోతుంటుంది, ఇంకొంతమందికి చుండ్రు సమస్యతో బాధపడుతుంటారు. అలాంటి వారు ఆ చుండ్రు సమస్యతో బాడేవాళ్ళు వేపాకు రసాన్ని బాగా తలకి పట్టించుకోవాలి. పట్టించుకునేసి ఒక అరగంట సేపు తర్వాత తలస్నానం చేస్తే ఒక 2-3 వారానికి 2 సార్లు అట్లా చేస్తుంటే చుండ్రు సమస్య నుంచి పూర్తిగా నయమవుతుంది. అట్లాగే కొందరికి కామెర్లు, మలేరియా, డెంగ్యూ వంటి వ్యాధులతో బాధపడే వాళ్ళు ఉంటారు. వాళ్ళకి కూడా వేపాకు పసురు బాగా పనిచేస్తుంది అనమాట. అది తీసుకుంటే తగ్గిపోతుంది అనమాట. అట్లాగా కాకుండా ఈ వేపాకులో యాంటీ బ్యాక్టీరియా గుణాలు ఉన్నాయి కాబట్టి మలేరియా తీవ్రం కాకుండా కాలేయాన్ని బలపరుస్తుంది. అంటే ఆ యొక్క కాలేయం బలంగా ఉంటే మనకి జబ్బులు తగ్గుతాయి అనమాట. మలేరియా ఎక్కువ తీవ్రతరం కాదనమాట. కాబట్టి అది బాగా పనిచేస్తుంది. కామెర్లు నయం కావాలంటే వేపరసంలో కొద్దిగా తేనె కలిపి తాగితే మనకి మంచిది. అట్లాగే చక్కెర స్థాయిని కూడా అదుపులో ఉంచుతుంది. షుగర్ వ్యాధిగ్రస్తులకి ఈ యొక్క వేప జ్యూస్ తీసుకోవడం చాలా మంచిది అనమాట. ఇంకపోతే గుండె సంబంధిత సమస్యలను కూడా నయం చేస్తుంది. ఈ రోజుల్లో మామూలుగా రాత్రి పగలు అనకుండా ఎప్పుడు పెట్టినా కూడా ఎక్కువగా ఈ యొక్క ఫోన్లు చూసుకోవడము, మొబైల్తో ఉండడము, ఇది నిత్యావసరం వస్తువుగా అయిపోయింది కాబట్టి ఫోన్లు కానీ ఈ యొక్క మొబైల్ అన్ని కూడా. కాబట్టి వాళ్ళ కళ్ళకి ఖచ్చితంగా ఆ కంటి చూపు సామర్థ్యం తగ్గుతూ ఉంటుందన్నమాట. కొంతమందికి కళ్ళ వాపులు రావచ్చు, నొప్పి కూడా రావచ్చు. అలాంటి వాళ్ళు ఈ యొక్క వేప జ్యూస్ తీసుకుంటే ఆ యొక్క మంచిదన్నమాట. ఆ నొప్పులు అన్ని తగ్గుతాయంట. అట్లాగే షుగర్ లెవెల్స్ కూడా పెరగవు, మధుమేహం వచ్చే అవకాశాలు కూడా తగ్గిపోతాయి. ఒకవేళ ముందుగానే తీసుకుంటా ఉంటే మధుమేహం వాళ్ళకి రాదు, రోగనిరోధక పెరుగుతుంది. ఇంకపోతే కొంతమందికి దంతాలలో కానీ ఈ చిగుళ్ళలో కొంతమందికి ఏమవుతుందంటే రక్తస్రావం జరుగుతుంటుంది. అలాంటి వాళ్ళు ఈ యొక్క వేప పుల్లతో తోముకోవడం కానీ ఈ జ్యూస్ తీసుకోవడం దానివల్ల, ఇంకపోతే ఆ యొక్క బెరడు ఆ పుక్కిలించిన దానివల్ల పసరుతో పుక్కిలించిన దానివల్ల కూడా చిగుళ్ళు ఆరోగ్యంగా ఉంటాయి. ఈ యొక్క కొంతమందికి ముఖానికి మొటిమలు వచ్చి ఉంటాయి. ఆ మొటిమలు వచ్చిన వాళ్ళు కూడా వేపాకుని కాసినటువంటి నీళ్ళని కనుక దాంతో కనుక మొహం కడుక్కుంటుంటే ఆ మొటిమల యొక్క బాధ తగ్గిపోతుంది అనమాట. వేపాకు నీళ్ళలో మరిగించేసి ఆ చల్లారిన తర్వాత ఆ నీళ్ళతో మొహం కడుక్కుంటుంటే ఆ మొటిమల బారి కూడా తగ్గిపోతుంది. ముఖం కూడా మంచి గ్లో వస్తుంది అనమాట వేపాకుతో తీసుకుంటే. ఇంకపోతే గరిక. గరికలో ఐరన్ ఎక్కువగా ఉంటుందంట. ఐరన్ శాతం ఎక్కువగా ఉంటుంది. గరి కషాయము శరీర భాగాలుగా పనిచేసేటువంటి సూక్ష్మజీవులను నాశనం చేస్తుంది. పిల్లల్లో రోగ నిరోధక శక్తి పెంచుతుంది. ఒంట్లోని వేడిని తగ్గిస్తుంది. ప్రతిరోజు అరగడుపున గరి కషాయం తీసుకుంటే బరువు సులభంగా తగ్గుతారు.
అంటే ఒబేసిటీ సమస్యని నుంచి ఉపశమనం కలుగుతుంది అనమాట. ఈ జ్యూస్ ఈ జ్యూస్ తాగిన తర్వాత 2 గంటల తర్వాత మాత్రం ఆహారం తీసుకోవాలి. ఈ జ్యూస్ సేవించడం ద్వారా చురుకుదనం ఏర్పడుతుంది, రక్తహీనత ఉండదు. మనం ఎప్పుడు కూడా జ్యూస్ తీసుకున్న తర్వాత, ఆ కషాయం తీసుకున్న తర్వాత మనం ఖాళీ కడుపుతో తీసుకుంటాము. తర్వాత కనీసం 1 గంట సేపు, మనం 2 గంటల సేపు చెప్పాడు ఇక్కడ, కనీసం గంట సేపు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏ ఆహారం తీసుకోకూడదు. అప్పుడే ఆ కషాయం మనకు బాగా పనిచేస్తుంది అనమాట. అట్లాగే ఈ యొక్క షుగర్ వ్యాధి ఉండే వాళ్ళకి కూడా ఈ జ్యూస్ ఆ షుగర్ లెవెల్స్ ని నియంత్రిస్తుంది, అదుపులో పెడుతుంది అనమాట. అట్లాగే జలుబు, సైనస్, ఆస్తమా వ్యాధులకు చెక్ పెడుతుంది. నరాల బలహీనత, చర్మ వ్యాధులను తొలగిస్తుంది. అజీర్తిని పోగొడుతుంది. క్యాన్సర్ కారకాలు నశింపజేస్తుంది. ఇది ముఖ్యమైనది. క్యాన్సర్ కారకాలు మన శరీరంలో ఏదైనా క్యాన్సర్ కారకాలు ఉన్నా కూడా అలాంటి వాటిని కూడా నశింపజేస్తుంది. నిద్రలేమిని దూరం చేస్తుంది. చిగుళ్ళ వ్యాధులను దరిచేరనివ్వదు. కీళ్ళ నొప్పులు తగ్గుతాయి. మూత్ర సమస్యలు, మూత్రపిండాల్లో రాళ్ళు కరిగిపోవాలంటే గరిక బాగా పనిచేస్తుంది. ఇక్కడ ఏంటంటే గరికతో 1 కప్పు కషాయం కాసుకునేసి ఉదయం సాయంత్రం తాగితే, ఉదయం 1 కప్పు, సాయంత్రం 1 కప్పు తాగుతూ ఉంటే మూత్రపిండాల్లో రాళ్ళు వాటంతట అవే కరిగిపోతాయి. ఆ రాళ్ళు కరిగిపోతాయంట ఇవి కనుక తీసుకుంటే. కాబట్టి అంటే ఆపరేషన్ చేసే పని లేకుండా తగ్గిపోతుంది. అట్లాగే మూత్రంలో కొంతమందికి రక్తం పడుతూ ఉంటుంది, మంట పడుతూ ఉంటుంది. అలాంటి వాళ్ళు కూడా ఈ యొక్క గరిక రసాన్ని కనుక తీసుకుంటే అది మంచిదనేసి, ఆ సమస్య నుంచి బాధ తగ్గిపోతాయనేసి మన యొక్క ఆయుర్వేద నిపుణులు చెప్తూ ఉన్నారు. తర్వాత కరివేపాకు. కరివేపాకు మనకి ప్రతి కూరలో కూడా కరివేపాకు వేసుకుంటూ ఉంటాము. ఇది ఎక్కువ మోతాదులో ఐరన్ ఉంటుంది దీంట్లో. రక్తాన్ని వృద్ధి చేసేందుకు కావాల్సిన ఐరన్, యాంటీ ఆక్సిడెంట్లు కరివేపాకులో ఉన్నాయి. కషాయంగా తీసుకుంటే రక్తహీనతను దూరం చేసుకోవచ్చు. క్యాన్సర్ నివారిస్తుంది. హార్మోన్లను సమతుల్యతను నివారిస్తుంది. అసమతుల్య కొంతమందికి ఇన్బ్యాలెన్స్ ఉంటాయి హార్మోన్స్, వాటిని బ్యాలెన్స్ చేస్తుంది అనమాట. కరివేపాకు తీసుకుంటే బాలింతలకు పాలు సమృద్ధిగా పడతాయి. మనకి మామూలుగా ప్రసవించినటువంటి వాళ్ళకి ఖచ్చితంగా మొదట 15 రోజుల వరకు కరివేపాకుని పొడిని ఖచ్చితంగా పెడతారు అనమాట. దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళకి పాలు బాగా పడతాయని ఉద్దేశం అనమాట. అట్లాగే ఈ జ్యూస్ తీసుకోవడం వల్ల బాడీ డిటాక్స్ అవుతుంది. తద్వారా కడుపులో తిప్పడం, వికారం లాంటి సమస్యలకి శాశ్వత పరిష్కారం లభిస్తుంది. క్రొవ్వు కరిగించడంతో పాటు కరివేపాకు తీసుకోవడం వల్ల కీలక పాత్ర వస్తుంది. అజీర్ణ సమస్యలకు దూరం చేస్తుంది. బరువు తగ్గాలనుకునే వాళ్ళు ఈ జ్యూస్ తాగడం వల్ల ప్రయోజనం ఉంటుంది. అయితే కేవలం కరివేపాకు జ్యూస్ తాగిన వల్లే బరువు తగ్గిపోతాం అనుకోకూడదు. దానికి తగినటువంటి శారీరక శ్రమ కూడా చేయాలి. శారీరక శ్రమ చేయాలంటే బాగా చెమట పట్టేటట్టు ఏ పనైనా సరే చేయాలన్నమాట. ఆ విధంగా చేసినప్పుడే బరువు తగ్గుతారు. ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే ఈ జ్యూస్ తాగిన దాని వల్ల జుట్టుకు సంబంధించిన సమస్యలు కూడా దూరం అవుతాయి. అంటే కొంతమంది జుట్టు రాలిపోతా ఉంటది, అలాంటి సమస్యలు కూడా తగ్గిపోతాయి అన్నమాట. ఈ రసాన్ని తీసుకోవడం ద్వారా రక్తపోటు అదుపులో ఉంటుంది, బీపీ కూడా అదుపులో ఉంటుంది అంటారు. తర్వాత మెంతి ఆకులు. ఈ యొక్క మెంతి ఆకులు ఈ ప్రతి ఒక్క వంటంలో కూడా ఆ మెంతి ఆకులు వేసుకుని మా కూరలో వేసుకుంటే ఆ యొక్క కూరకి మంచి రుచి వస్తుంది అంటది. అట్లాగే మధుమేహ రోగాన్ని దూరంగా ఉంచాలంటే తాగాల్సినటువంటి ముఖ్యమైన కషాయము ఈ మెంతి ఆకు కషాయం. మధుమేహాన్ని దూరంగా ఉంచాలనుకుంటే ఈ యొక్క మెంతి ఆకు కషాయం తీసుకుంటే అది దగ్గరికి రాదు అది. కాబట్టి మెంతి ఆకుని ఎక్కువగా ఉపయోగించుకోవచ్చు మనకి ఆహారంగా. అట్లాగే ఈ గాల్ బ్లాడరు, లివర్ సమస్యలతోనే కూడా దూరం చేస్తుందంట. నొప్పులు నివారిస్తుంది. ఆహారం జీర్ణం కాకపోవడము, తేన్పులు రావడము, ఛాతీ మరియు కడుపులో మంట వంటి లక్షణాలతో బాధపడే వారికి మెంతి కషాయము దివ్య ఔషధంగా పనిచేస్తుంది. మనకి ఎక్కువగా మెంతి ఆకులతో కూర చేసుకుంటుంటాం మనం. మన కూర కంటే కూడా కషాయంగా తీసుకుంటేనే మనకి ఎక్కువగా మేలు జరుగుతుంది అనమాట. కాబట్టి మెంతి ఆకుల్ని అందరూ కూడా కషాయంగా తీసుకుంటే చాలా మంచిది. ఇకపోతే జామ. జామ అనేది ఒక అమృత ఫలం. అది ఎన్నో పోషకాల విలువలు ఉంటుంది, ఒక అమృత ఫలం ఇది. ప్రతిరోజు జాంకాయను తినడం వల్ల ఎంతో ఆరోగ్యాన్ని పొందగలుగుతాం. ఆహారం తీసుకున్న తర్వాత ఒక జామ పండు తింటే ఆహారం తొందరగా జీర్ణమవుతుంది. వయసుతో నిమిత్తం లేకుండా ఎవరైనా జామకాయ తినొచ్చు. ఈ వయసు వాళ్ళు, ఆ వయసు వాళ్ళు అనుకోకుండా ఎవరైనా తినొచ్చు జామ పండు అనేది. ఇది పరిపూర్ణమైనటువంటి
ఔషధ గుణాలు ఉన్నటువంటి ఆహారం. జామ ఆకుల కషాయంతో పుక్కిలించడం వల్ల చిగుళ్ళ సమస్యలు మరియు పంటి నొప్పి సమస్యల నుంచి బయటపడవచ్చు. జామ ఆకుల కషాయం కాసుకునేసి మనం పుక్కిలించామనుకో, చిగుళ్ళు ఏదైనా మనకి సమస్యలు ఏమైనా ఉన్నా కూడా, అంటే ఒకవేళ ఈ యొక్క నొప్పులు వస్తున్నా, పంటి నొప్పులు ఉన్నా, పంటిలో కొంతమందికి పురుగులు ఉండేసి పంటి నొప్పులు వస్తుంటాయి, చిగుళ్ళలో నుంచి రక్తం కారుతుండొచ్చు, అలాంటి వాళ్ళు చేస్తుంటే ఆ యొక్క సమస్యలన్నీ కూడా పోతాయి. ఇంకా పోతే హార్మోన్ల యొక్క బ్యాలెన్స్ చేస్తుంది, హార్మోన్ ఆర్గన్. చివరగా ఒకటి తెప్పతీగ. ఇది అతి ముఖ్యమైనటువంటిది. ఇది తెప్పతీగ అనేది అసలు నిజంగా పల్లెటూళ్ళలో ఆ పొలాల గట్ల మీద ఆ పొదలుగా అల్లుకొని ఉంటుంది. అది ఒక పిచ్చి చెట్టు అనుకుంటా అందరూ, కానీ దానికి ఎంతో పెద్ద ఔషధ వాల్యూలు ఉన్నాయి. ఎందుకంటే ప్రతిరోజు ఉదయం కానీ సాయంత్రం కానీ ఆహారం తీసుకోబోయే ఒక అరగంట ముందు ఒక ఆకుని పసుకొచ్చుకునేసి, ఒక ఆకు చాలు, ఎక్కువ తినకూడదు, మళ్ళా ఒక ఆకు తీసుకుని శుభ్రంగా కడిగి కొద్దిగా నమిలి తింటూ ఉంటే 10-15 రోజులు, ఒక 30 రోజుల లోపల మన బీపీ కంట్రోల్ అవుతుంది, కొలెస్ట్రాల్ తగ్గుతుంది, ఈ యొక్క ఈ షుగర్ వ్యాధిగ్రస్తులు వాళ్ళకి మేలు జరుగుతుంది. దగ్గు, ఉబ్బసము, చర్మంపై గొల్లలు, పుండ్లు, గాయాలు, మూత్రాశయంలో రాళ్ళు, మూత్రనాళంలో పుండ్లు, లివర్ పెరుగుదల, సకల వాత నొప్పులకు అదుపులో ఉంటాయి. కాబట్టి ఎన్ని ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి చూడండి దీనివల్ల. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మన ఇంట్లో ఈ తిప్పతీగని వేసుకోవడం మంచిదన్నమాట. మనకి ఏమి లేకపోయినా సరే అదే ఒక ఆకు తినేది అంత పెద్ద కష్టం కాదు కదా. ఒక ఆకుని పూర్తిగా శుభ్రంగా కడుక్కునేసి తినొచ్చు. అంటే కొద్దిగా ఘాటుగా ఉంటది కాబట్టి అందుకు కొద్దిగా తింటే చాలు అన్నమాట. ఒక 30 రోజులు తింటే ఈ సమస్యలన్నీ తీరిపోతాయి. తర్వాత తోటకూర. ఆకుకూరల్లో రారాజు ఊరయ్య అంటే తోటకూర, అట్లాగే పొన్నగంట ఆకు. ఇవి రెండు కూడా చాలా ముఖ్యమైనటువంటి మనవి ఆకుకూరలో, తోటకూర కానీ పొన్నగంట ఆకు కానీ. ఈ తోటకూర ఒంటికి పట్టిన నీరుని తగ్గిస్తుంది. కొంతమందికి నీరు పట్టి ఉంటారు కొంతమంది, అలాంటి దాన్ని తగ్గించి నీరు తగ్గించేసి బాగా శరీరాన్ని ఆర్చుకుపోయేటట్టు చేస్తుంది అనమాట. అట్లాగే మూత్రపిండాలను శక్తివంతం చేస్తుంది. మనకి మూత్రపిండాలను బాగా పనిచేసేటట్టు చేస్తుంది. తోటకూర నులిపురుగులు చంపి పొట్టను శుభ్రం చేస్తుంది. తోటకూర తినడం వల్ల నులిపురుగులు కూడా చచ్చిపోతాయంట, కాబట్టి పొట్ట శుభ్రంగా ఉంటుంది. నులిపురుగులు పొట్టలో ఉండకూడదు. ఇంకే ఏమవుతుందంటే మనం తీసుకున్న ఆహారంలో ఉండే జీర్ణ రసాలన్నీ కూడా అవి స్వీకరించి మనము రోజు రోజుకి కొద్దిగా వీక్ అయిపోతుంటాం అనమాట. కాబట్టి పొట్టలో నులిపురుగులు అలాంటివి ఉండకూడదు అనమాట. కాబట్టి తోటకూరని మనము తీసుకుంటా ఉండాలి, అప్పుడప్పుడు తీసుకుంటా ఉంటే చాలా మంచిది అనమాట. ఇకపోతే అతి ముఖ్యమైనటువంటిది మునగ అనేది పాలిచ్చే తల్లులకు చాలా బెస్ట్ ఆప్షన్ అన్నమాట. ఈ యొక్క ఆకుల్లో 10-30% వరకు ప్రోటీన్స్ ఉంటాయి. ఇది కండరాల పెరుగుదలకు, టిష్యూస్ పెరుగుదలకు సహాయకారిగా ఉంటుంది. మునగాకులో ప్రోవిటమిన్ ఏ అంటే బీటా కెరోటిన్ అధికంగా ఉంటుంది. దీన్ని ఆ మునగాకును తీసుకున్నప్పుడు మన శరీరం ఆ యొక్క బీటా కెరోటిన్ ఏం చేస్తుందంటే విటమిన్ ఏగా మార్చుకుంటుంది, శరీరం మార్చుకుంటుంది. దానివల్ల ఏమవుతుంది, మన కంటి చూపుని మెరుగుపడుతుంది, రోగ నిరోధక శక్తి వస్తుంది, చర్మం ఆరోగ్యంగా మెరుగుపరుస్తుంది అనమాట. మునగాకులో ఇంకా కూడా ఒమేగా-6 ఫ్యాటీ యాసిడ్స్ కూడా ఉన్నాయి. కొలెస్ట్రాల్ స్థాయిలను కంట్రోల్ చేస్తూ గుండె ఆరోగ్యానికి, బ్రెయిన్ పనితీరుకు సహకరిస్తుంది. ఈ విధంగా మునగ అనేది ఇన్ని ఔషధ గుణాలు ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మునగ చెట్టుని మన ఇళ్లలో పెంచుకోవాలి. ఏమాత్రం కొద్దిగా వీలున్నా కూడా ప్రతి ఒక్కరు మునగ చెట్టుని పెంచుకుంటే చాలా ఔషధ గుణాలు అనమాట. ఈ విధంగా మనం ఈ యొక్క దాదాపు 10 రకాలైనటువంటి ఈ యొక్క ఆకుకూరల గురించి తెలుసుకున్నాము. ఏ ఆకుకు ఏ యొక్క వ్యాధికి పనిచేస్తుంది అనేది కషాయ రూపంలో పనిచేస్తుంది తెలుసుకున్నాము. కాబట్టి మన అవసరాన్ని బట్టి ఆ యొక్క కషాయాలు తీసుకునేసి మనందరం కూడా ఆరోగ్యంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి మన ఫౌండేషన్ వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.